బిఆర్ నాయుడు గారి వీడియోలు మొత్తం హిందూ సమాజాన్ని ఏ విధంగా దిగ్భ్రాంతికి గురి చేశాయో కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నికృష్టమైనటువంటి వీడియోలు, మరి ముఖ్యంగా పరాయి మహిళతో అసభ్యకరమైన భంగిమల్లో ఉన్నటువంటి శ్రీవారి ప్రథమ సేవకుడి వ్యక్తిత్వాన్ని తెలుసుకొని మొత్తం సమాజం అంతా కూడా, హిందూ సమాజం అంతా కూడా అసహించుకుంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఏమాత్రం చలనం లేదు. ఈ వీడియోలు బయటకు వచ్చి ఇప్పటికే 4 రోజులు కావస్తున్నాయి. ఈ 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మనవడి పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసం కొండ మీద అన్నదాన కేంద్రాన్ని చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటనే ఉన్నారు. నక్కి నక్కి తిరిగారు. అది చాలదన్నట్టు ఒంటిమిట్టలో శ్రీరామనవమి పండుగ జరిగినప్పుడు కూడా బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి వెనకే ఉండడాన్ని చూసి మొత్తం హిందువులందరూ కూడా విస్తుపోయారు. ఏంది ప్రతినిత్యం తిరుమల పవిత్రత, వెంకటేశ్వర స్వామి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓ చైర్మన్, సాక్షాత్తు భగవంతుడి ప్రథమ సేవకుడు, ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడే. ఇతని గురించి మునుపే ఒక మహిళ కంప్లైంట్ చేసి ఉన్నదే, సరే దాన్ని దాచిపెట్టారు. ఆ వీడియోలు బయటికి వచ్చిన తర్వాత కూడా ఏ చర్యలు తీసుకోకపోవడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ రాసలీలల నాయుడిని సాగనంపితేనే తిరుమల పవిత్రతను కాపాడిన వాళ్ళు అవుతారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ హిందువుల తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తోంది. ఆ ఒక్క డిమాండ్ బిఆర్ నాయుడు గారి రాజీనామా.